ఆల్రెడీ బీపీ పేషెంట్లు పెరిగిపోతున్నారు. వాకింగ్ చేస్తే పాయింట్ తగ్గుతాయి, షుగర్ తగ్గుతాయి అంటున్నారు. అయితే వాళ్ళ మరి హార్ట్ మీద ప్రెజర్ అవ్వదా? అలాగే లావుగా ఉండేవాళ్ళు మోకాళ్ళు మోస్తాయి కాబట్టి అంత వేగంగా నడిస్తే బరువు మోకాళ్ళ మీద పడతాయి కదా, దీన్ని ఎలా చూడాలి? అది మంచి సమస్యనండి. అందుకని మోకాళ్ళు ఆల్రెడీ అరిగిపోయి ఉండి బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి వాకింగ్ చేయమని అంటాం, కానీ అది కుదిరే పని కాదు. దానికి నాన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఉదాహరణకి స్విమ్మింగ్ అనుకోండి, సైక్లింగ్ అనుకోండి. సైక్లింగ్ సీటు మీద మీరు కూర్చున్నప్పుడు మీ బరువు అంతా మోకాల మీద పడదు, మీ ఆ కండరాలు పనిచేస్తూ ఉంటాయి. గుండెకి మంచిది, ఎందుకంటే ఎప్పుడైతే కండరాలు ఎక్కువ పనిచేయాల్సి వస్తుందో గుండె ఇంకా సమర్థవంతంగా రక్తాన్ని సరఫరా చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఆ ఒత్తిడి వస్తుంది గుండె మీద. వచ్చినప్పుడు గుండె గట్టిగా బలంగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని నాన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్. కాబట్టి మోకాళ్ళ నొప్పి నుండి, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పి నుండి ఎక్కువ బరువు ఉన్నారనుకోండి, వాళ్ళకి వాకింగ్ కానీ ఇది చేయడం కష్టం. స్విమ్మింగ్ అనేది ఇంకోటి. స్విమ్మింగ్లో ఏమవుతుంది, కాళ్ళపైన శరీరం బరువు పడదు, కానీ కండరాలు కదలిక ఉంటుంది కాబట్టి ఆ కండరాలు శక్తివంతంగా తయారు కావడానికి అవకాశం.